అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న మన ఆంధ్ర రాష్ట్ర గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇది ఏ సందర్భంలో మాట్లాడినటువంటి మాట అంటే, గత 3-4 రోజులుగా పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి ఎల్ఓపి ఇచ్చిన దరిమిలా మాకు ఎల్ఓపి అవసరం లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసినటువంటి సందర్భంలో సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసి ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోంది. విన్నారా ఇది? పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసి ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోందట ఆయనకి. ఇది చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రిక ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఇది నా సొంత కవిత్వం కాదండి. తెలుగుదేశం పార్టీ యొక్క రాజగురువు రామోజీరావు గారి పత్రిక ఈనాడులో వచ్చినటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్. ఆయన విస్మయం కలిగిస్తుందట ఎన్ఎంసి ఆమోదం తెలిపి. సో నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో ఇంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఉండరని నేను అభిప్రాయపడతాను. ఉంటారా ఎక్కడైనా? బహుశా బ్రిటిష్ కాలంలో కూడా ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ సంస్థానాలు ఇవన్నీ ఉన్న సమయంలో కూడా ఇంత చెత్త స్టేట్మెంటు ఏ మంత్రి కూడా ఇచ్చుండి ఉండడని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఏంది ఇది? నాకు అర్థం కాదు. ఏమండి, నాకు ఒక డౌట్ అండి. ప్రభుత్వ రంగంలో మనకి అదనంగా మెడికల్ సీట్లు వస్తుంటే ఏదైనా ప్రభుత్వం వద్దంటదా? దేశంలో ఏ రాష్ట్రమైనా అలాంటి స్టేట్ గవర్నమెంట్ ఉన్నదా? మాకు వద్దు, మాకు మెడికల్ సీట్లు వద్దు మాకు అన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఎక్కడైనా ఉన్నదా ఈ దేశంలో? ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అండర్ ది రూలింగ్ ఆఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమండి, ప్రభుత్వాల బాధ్యత ఏంటి? కొత్తగా మెడికల్ కాలేజీ స్థాపించాలా, మెడికల్ సీట్లు పెంచాలా, ఎక్కువ మంది డాక్టర్లని నాణ్యమైనటువంటి మెడికల్ విద్య అందేట్టుగా ప్రోత్సహించాలి. ఇది కదా. కానీ దేశంలో ఎక్కడైనా సరే మాకు మెడికల్ సీట్లు వద్దు, మెడికల్ సీట్లు రద్దు చేయండి అని చెప్పి రాసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటుందా? చరిత్రలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు మెడికల్ సీట్లు వద్దు, మీరు ఎందుకు ఇచ్చారు, మీకు ఇవ్వద్దని చెప్పినాం కదా, మేము వద్దని చెప్పినా మీరు ఇస్తుంటే మాకు విస్మయం కలుగుతుంది అని చెప్పినటువంటి అరుదైన సందర్భం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూస్తూ ఉన్నాం. కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోండి అని, ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం త్రూ ఇట్స్ ఎన్ఎంసి ఉదారంగా స్పందించి టైం ఇచ్చి ఎల్ఓపి ఇచ్చి మీరు అండర్టేకింగ్ లెటర్ ఇవ్వండి చాలు మేము మీకు సీట్లు ఇస్తాము అంటే మాకు వద్దు అన్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. నిజానికి ఇది ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం కానీ, మరి ముఖ్యంగా మా పిల్లోడు ఏదో చదువుకొని ఎంబీబీఎస్ ఎండిఓ చదువుకొని మంచి డాక్టర్ అయ్యి స్థిరపడి ప్రజలకు సేవ చేయగలిగేటటువంటి అవకాశం రావాలని చెప్పి కొన్ని లక్షల కోట్ల మంది పేరెంట్స్ కలలు కంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆలోచించాలి.
తల్లిదండ్రులారా, విద్యార్థులారా, విద్యావంతులారా, మేధావులారా, ఉద్యోగస్తులారా, మీరందరూ ఒకసారి గమనించండి. దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా మీరు మాకెందుకు మీరు మెడికల్ సీట్లు కేటాయిస్తున్నారు, మేము వద్దని చెప్తున్నాం కదా, మేము వద్దన్నా సరే మీరు ఇస్తుంటే మాకు విస్మయం కలుగుతోంది అన్నటువంటి గొప్ప చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిస్తూ ఉంది. నిజానికి సిగ్గుపడాలి ఇది మనం. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు గతంలో ముఖ్యమంత్రి చేశారు, ఇది 4వసారి. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అంటే 14.5 సంవత్సరాల ఆయన టెన్యూర్లు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆయన పెట్టించుకోలేకపోయాడు. ఆయన మీరు చూపించండి, మీరు ఒక్కటి సింగిల్ మెడికల్ కాలేజ్, పలానా మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మనకి పలానా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తయారైంది మనకి అని చెప్పడానికి తన 14.5 ఏళ్ల కాలంలో చూపించండి. నేను ఎంబీబీఎస్ 1997లో జాయిన్ అయ్యాను. అప్పుడు ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏవేవి? ఇప్పుడు ఉన్నటువంటి నెసెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర మెడికల్ కాలేజు, రంగరాయ్ మెడికల్ కాలేజు, సిద్ధార్థ మెడికల్ కాలేజు, గుంటూరు మెడికల్ కాలేజు, స్విమ్స్, ఒంగోలులో ఒక రిమ్స్, కడపలో ఒక రిమ్స్, మరి అలాగే తెలంగాణకి ఇంకొక రిమ్స్ వెళ్ళిపోయి ఆయన హయాంలో పెట్టినటువంటి కొత్త మెడికల్ కాలేజీలు ఇవి. మరి నీ 14 ఏళ్ల కాలంలో ఏ మెడికల్ కాలేజ్ పెట్టావు? రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అనంతపురం మెడికల్ కాలేజ్ ఒకటి మొదలుపెట్టారు. ఏది నీ చరిత్ర? ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కొత్త స్కీమ్ పెట్టింది. రిమోట్ ఏరియాస్లో మెడికల్ ఫెసిలిటీస్ తగ్గి ఉన్నటువంటి ఏరియాల్లో ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్, రిఫరల్ హాస్పిటల్, యాంపుల్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటే మెడికల్ కాలేజ్గా మీరు అప్గ్రేడ్ చేసుకోండి, మేము డబ్బులు ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సిఎస్ఎస్ స్కీమ్ పెట్టింది, సెంట్రల్ సపోర్టింగ్ స్కీమ్ అని చెప్పి 60-40 రేషియోలు. అంటే 60% నిధులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే 40% నిధులు మనం పెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి. దానిలో భాగంగా అన్ని రాష్ట్రాలు కూడా కొత్తగా మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టుకుంటున్నాయి. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దేశవ్యాప్తంగా అనేక దగ్గర పెడుతున్నాయి కదా. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గతంలో ఢిల్లీలో ఒక దగ్గరే కదా ఉండేది. మరి ఇప్పుడు ఎన్ని ఎయిమ్స్లు తయారయ్యాయి దేశవ్యాప్తంగా? మన రాష్ట్రంలో కూడా ఒకటి తయారైంది కదా. ఏం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు కదా. ఆ స్కీమ్ను ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు మంచి చేయాలని, పేద విద్యార్థులకు మంచి చేయాలని, ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రేట్ మొమెంటం తీసుకొచ్చారు ఆయన. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి సాధ్యపడిన విధంగా, మన రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు ఆయన. శ్రీకారం చుట్టడం తడువుగా 2023-24 5 మెడికల్ కాలేజీలకు ఆమోదం పొంది ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినారు అక్కడ. మన విజయనగరం, మన పక్కనే ఉన్న విజయనగరంలోను, రాజమండ్రిలోను, ఏలూరులోను, మచిలీపట్నంలోను, నంద్యాలలో ఆల్రెడీ 5 కొత్త మెడికల్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చాము. ఓ పద్ధతి ప్రకారం సుమారుగా ఒక 8,500 కోట్లు పెట్టుబడి పెట్టి 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ సంవత్సరం 5, నెక్స్ట్ సంవత్సరం 5, ఆ నెక్స్ట్ సంవత్సరం ఒక 7, మొత్తంగా 17 మెడికల్ కాలేజీల కింద ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఓ పద్ధతి ప్రకారం కార్యక్రమాన్ని చేశారు. ఆయన అనుకున్నదే తడుగా మొదటి సంవత్సరం 23-24 5 మెడికల్ కాలేజ్ గ్రౌండ్ అయ్యాయి కదా. 24-25 ఇది ఎన్నికల సంవత్సరం. ఇది మార్చి నుంచి ఎన్నికల కోడ్. ఎప్పుడు ఎంబీబీఎస్ అడ్మిషన్లు జరుగుతాయండి? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో జరుగుతాయి. దానికి ముందు ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి, పర్మిషన్లు ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఇదే కదా పద్ధతి ఎప్పుడైనా. ఈ సంవత్సరం ఒక 5 మెడికల్ కాలేజీలు అనుకున్నాం. ఏంటేంటి అవి? పాడేరు,
మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని ఈ 5 దగ్గరలో ఈ సంవత్సరం మెడికల్ అడ్మిషన్స్ జరగాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి మొన్న ఆగస్ట్ 16న ఎన్ఎంసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, ఇది మనందరం కూడా గమనించాల్సినటువంటిది. ఆగస్ట్ 16న నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ ఇన్స్పెక్షన్స్ అవి అయిన తర్వాత, అన్ని కొత్త మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఇన్స్పెక్షన్స్ అయిన తర్వాత ఫస్ట్ అప్పీల్ కమిటీ ఆఫ్ ది కమిషన్ అంటాం. కమిషన్ సంబంధించినటువంటి ఫస్ట్ అప్పీల్ కమిటీ ఆగస్ట్ 16న లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చింది, ఎల్ఓపి ఇచ్చింది. ఎన్ఎంసీలోన ఇంకొక డిపార్ట్మెంట్ ఉంది, మన మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్, మార్బ్ అంటాం. మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్, మార్బ్ అన్నటువంటిది ఆగస్ట్ 16న ఎల్ఓపి ఇచ్చింది 5 మెడికల్ కాలేజీలకు కూడా, స్టేటింగ్ దట్ మీరు అండర్టేకింగ్ ఇవ్వండి, మీరు మాకు ఈ క్షణంకైతే ఇప్పటికైతే ఆయా మెడికల్ కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపడా లేదు, ఫెసిలిటీస్ సరిపడా లేవు, స్టాఫ్ సరిపడా లేదు, మీరు అండర్టేకింగ్ ఇవ్వండి మాకంటే ఈ పర్టికులర్ టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఫెసిలిటీస్ని, స్టాఫ్ని మేము రిక్రూట్ చేస్తామని చెప్పి మీరు అండర్టేకింగ్ ఇస్తే మేము మీకు మెడికల్ సీట్స్ మంజూరు చేస్తాము అని చెప్పి ఒక ఎల్ఓపి ఇచ్చింది, లెటర్ ఆఫ్ పర్మిషన్. దాని ధర్మిలో మొన్న 9వ తేదీన మనోళ్ళు మరి ఎల్ఓపికి సంబంధించి అండర్టేకింగ్ ఇవ్వలే. ఎల్ఓపికి సంబంధించి అండర్టేకింగ్ ఇవ్వనప్పటికీ కూడా పాడేరు, పులివెందుల 2 కాలేజీలకు సంబంధించి, పాడేరు, పులివెందుల 2 కాలేజీలకు సంబంధించి పర్మిషన్లు ఇచ్చేసింది. పాడేరులో మీరు 50 సీట్లు ఈ సంవత్సరం స్టార్ట్ చేసుకోండి, మరి అలాగే పులివెందులకు కూడా మీరు 50 సీట్లకు స్టార్ట్ చేసుకోండి. పాడేరు, పులివెందుల 2కి సంబంధించి 50 సీట్లు మీరు 50 సీట్లు స్టార్ట్ చేసుకోండి అని చెప్పి ఎల్ఓపి ఇచ్చేసింది. మొన్న సెప్టెంబర్ 9న ఎన్ఎంసి దేశవ్యాప్తంగా ఒక 44 కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించి లిస్ట్ రిలీజ్ చేసింది. ఎన్ని కాలేజీలు అండి? 44 కొత్త మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా ఈ ఇయర్ నుంచి పర్మిషన్ ఇస్తున్నటువంటి దానిలో ఈ 2 కాలేజీలు కూడా ఇంక్లూడ్ చేసి మొన్న 9న లిస్ట్ రిలీజ్ చేసింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు 10వ తేదీన లెటర్ పెట్టారు మళ్ళీ ఎన్ఎంసీకి. చూసారా, 9వ తేదీన ఎన్ఎంసీ లిస్ట్ అనౌన్స్ చేస్తే 10వ తేదీన లెటర్ పెట్టారు మళ్ళీ. గవర్నమెంట్ తరఫున డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ లెటర్ పెట్టారు. 9వ తేదీన ఎన్ఎంసీ లిస్ట్ అనౌన్స్ చేస్తే 10వ తేదీన లెటర్ పెట్టారు మళ్ళీ. గవర్నమెంట్ తరఫున డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ లెటర్ పెట్టారు. మేము అండర్టేకింగ్ ఇవ్వమని చెప్పినాం కదా, పులివెందులకు సంబంధించి మేము కాలేజీని స్టార్ట్ చేయమని చెప్పాం కదా, ఈ సంవత్సరం మాకు కుదరదని చెప్పాం కదా, అయినా సరే మీరు ఎల్ఓపీలు ఎలా ఇచ్చారు, మీరు ఎల్ఓపి పులివెందులకు సంబంధించి క్యాన్సిల్ చేయండి అని చెప్పి 10వ తేదీన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లెటర్ పెట్టినారు ఎన్ఎంసీ. అగైన్ 11వ తేదీనే మళ్ళీ ఎన్ఎంసీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. మనకి 11వ తేదీన ఏంటంటే పులివెందులకు సంబంధించి లెటర్ ఆఫ్ పర్మిషన్ మేము విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పి మొన్న 11వ తేదీన, అంటే నిన్న కాక మొన్న 11వ తేదీన మరొక స్టేట్మెంట్ ఎన్ఎంసీ ఇచ్చింది. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అసలు ఏం జరుగుతుంది? ఆ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి అసలు ఏమైనా అవగాహన ఉందా? నేను అడుగుతా ఉన్నాను. ఆయన మైక్ పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత హీనంగా, ఎంత అంటే ఆయన ఏదో చాలా బలహీనుడు అన్నట్టు ఆయన మాట్లాడే మాటలు చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి. యాక్సిడెంటల్ మినిస్టర్స్ ఇదే ప్రమాదం, ఇది నా దృష్టిలో. యాక్సిడెంటల్ మినిస్టర్స్తో ఉన్న ప్రమాదం ఇది. మీకు గొప్ప అవకాశం వచ్చింది సత్యకుమార్ గారు. మోరోవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీ లెడ్ గవర్నమెంటే కదా.
ఎన్డీఏ గవర్నమెంటే కదా. అంటే మీ బాసులంతా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కదా. ఇక్కడ మీరు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీరేం చేయాలా? ఎస్, సో అండ్ సో కాలేజీలో సో అండ్ సో ల్యాకినా ఉన్నాయి, మేము అండర్టేకింగ్ ఇస్తాం, అవసరమైతే ఇంకొంత అడిషనల్ టైం తీసుకుంటాం. వెళ్ళి మీ బాసులకు చెప్పు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ పెద్దలకు చెప్పండి, అక్కడున్న ఆరోగ్య శాఖ మంత్రికి చెప్పండి, వాళ్ళ సహకారం తీసుకోండి, టైం అడగండి. బాబు ఈ పర్టికులర్ టైంలో, ఈ స్టిపులేటెడ్ టైంలో మేము చేయగలుగుతాం, మా పర్మిషన్ కంటిన్యూ చేయండి, 5 మెడికల్ కాలేజీలు కూడా స్టార్ట్ చేసుకుంటామని అడగాలి. కానీ మీరేంటి నాకు అర్థం కాదు. విస్మయం చెందడం ఏంటి? అదేదో పెద్ద తన్మయత్వం లాగా. సీట్లు మంజూరు చేసినప్పుడు మనం తన్మయత్వం లోనవుతాం, ఆనందం. సీట్లు వద్దని చెప్పి ఈయన విస్మయం చెందాడట. ఇది ఎక్కడన్నా విన్నామండి? మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు చేస్తున్నది. అదృష్టవశాత్తు ఇక్కడ అక్కడ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మీ ప్రభుత్వమే ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అన్ని మెడికల్ కాలేజీలు కూడా మీరు సీట్లు మంజూరు చేయించాల్సింది పోయి తిరిగి వాళ్ళు ఇస్తామన్నా వద్దంటారా? కేంద్ర ప్రభుత్వం ఉదారంగా స్పందించి దీస్ ఆర్ ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాట్ యూ హ్యావ్ డన్ ఆల్ దీస్ డేస్? మీరు గత 4 నెలల్లో మెడికల్ సీట్లు ఎలాగైనా సంపాదించాలని ఒక చిన్న ఎఫర్ట్ పెట్టారా? చిన్న ఎఫర్ట్. మీరు ఎన్ఎంసీ వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోయి వార్తాపత్రికల్లో గొడవ చేస్తే, కనీసం మీరు అండర్టేకింగ్ ఇవ్వరా అని మీరు గొడవ చేస్తే అప్పుడు ఇచ్చారు మీరు అండర్టేకింగ్. అప్పుడు పాడేరుకి ఇచ్చినారు, వాళ్ళు పులివెందులకి ఇచ్చారు. మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసుకుంటారు అండర్టేకింగ్. మీరు ఏంటి దౌర్భాగ్యం? ఎడిపోతున్నాం మనం. చంద్రబాబు గారు అంటారు ఈ మెడికల్ కాలేజీలు మేము రన్ చేయలేము, ఆల్ ది 17 మెడికల్ కాలేజ్ విల్ బి రన్ అండర్ పీపీపీ మోడ్. పీపీపీ మోడ్లో రన్ చేస్తారట. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే అన్యాయం దేశంలో ఎక్కడైనా ఉన్నదా? ఎక్కడైనా ఉన్నదా నేను అడుగుతా ఉన్నాను. విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని ప్రైవేటైజ్ చేసేయాలనుకోవడం ఇది పాపం కాదా? ఇది వైద్య రంగాన్ని అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు మొదటి రోజు నుంచి. ఆయన మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడ్కి ఇచ్చేస్తాము, జిల్లా ఆసుపత్రులను ప్రైవేటైజ్ చేస్తాము, నియోజకవర్గ స్థాయిలో ఉన్న హాస్పిటల్స్ ప్రైవేటైజ్ చేస్తాము. ఏంటి ప్రైవేటైజ్ చేసేది? మొన్ననే మనందరం చూసాం, మనం కోవిడ్కి సంబంధించి మన ఫేట్ ఏంటని. ప్రైవేటైజేషన్ వల్ల వచ్చినటువంటి ముప్పది, ప్రజలందరూ ఆక్సిజన్ అందక, వైద్యం అందక, బెడ్లు దొరక్క, ఐసీయూ బెడ్స్ లేక, ఆక్సిజన్ బెడ్స్ లేక గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ దేశం ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందంటే 10,000 పాపులేషన్కి మన రాష్ట్రంలో, మన దేశంలో కేవలం 5 బెడ్లు ఉన్నాయి. చైనా లాంటి దేశంలో అదే 10,000 పాపులేషన్కి 43 బెడ్లు ఉన్నాయి. 1,00,000 పాపులేషన్ మన దేశంలో 0.7, 0.8 బెడ్స్ ఉంటే, అదే 1,00,000 పాపులేషన్కి మన పక్కనున్న చైనాలో 1.3 బెడ్స్ ఉన్నాయి, ఐసీయూ బెడ్స్. 1000 పాపులేషన్కి కనీసం 1 డాక్టర్ లేరు ఇంకా మన దేశంలో. 1000 పాపులేషన్కి 1 నర్సు ఉంది ఇప్పటికి ఈ దేశంలో. చూసాం కదా కోవిడ్ సమయంలో మన పాటలేంటో. ఆ రోజు ఒక్క ప్రైవేట్ కాలేజ్ ఉదారంగా సేవ చేసిందా? నిజానికి ఆ రోజు మన జిల్లాలో రిమ్స్ లాంటి హాస్పిటల్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? వైజాగ్ కేజీహెచ్ లాంటి హాస్పిటల్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఒకసారి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళ బాగోగులు, వాళ్ళ కష్టాలు. టీచింగ్ హాస్పిటల్స్ పీపీపీ మోడ్లో రన్ చేస్తారు. ఇది ఎక్కడన్నా, ఇది ఏంటిది నాకు అర్థం కాదు. జిల్లా హాస్పిటల్స్ ఇచ్చేసాడట. నియోజకవర్గ హాస్పిటల్స్ అంటే మొన్న ఎప్పుడో, అంటే ఇది చెప్పాలి కూడా, ఇది మన జిల్లా మంత్రి గారికి సంబంధించినటువంటి బంధువు ఒక ఆయన వచ్చి వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా చెక్ చేసుకొని వెళ్ళాడు ఆయన.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.